హాయ్ అండి. అందరికీ నమస్కారము. ఈరోజు ఎంతో మహిమాన్వితమైన శ్రీ సాయినాథ మహిమ్నా స్తోత్రాన్ని చదువుకుందామండి. శ్రీ సాయినాథ మహిమ్నా స్తోత్రము. సదా సస్వరూపం చిదానందకందం జగత్సంభవస్థాన సంహారహేతుం స్వభక్తేచ్ఛయామానుషం దర్శయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఈ శ్లోకం యొక్క భావం అండి, ఎల్లప్పుడూ సత్యస్వరూపుడు, జ్ఞానము మరియు ఆనందములకు మూలమైన వాడు, ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి లయలకు కారణభూతుడైన వాడు, తన భక్తుల కోరిక మేరకు మానవ రూపంలో దర్శనమిస్తున్న ఆ ఈశ్వర స్వరూపుడైన సద్గురు సాయినాథునికి నమస్కరిస్తున్నాను. భవద్వాంతవిద్వం సమార్తాండమీఢ్యం మనోవాగతీతం మునిర్ధ్యానగమ్యం జగద్వ్యాపకం నిర్మలం నిర్గుణం త్వాం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సంసారమనే చీకటిని పారద్రోలే సూర్యుని వంటివాడు, మనస్సునకు మరియు వాక్కుకు అందనివాడు, మునుల ధ్యానము ద్వారా మాత్రమే పొందగలిగేవాడు, ఈ జగమంతా వ్యాపించి ఉన్నవాడు, అత్యంత నిర్మలుడు మరియు గుణాతీతుడైన ఆ ఈశ్వర స్వరూపుడైన సద్గురు సాయినాథునికి నమస్కరిస్తున్నాను. భవాంబోధిముగ్ధార్దితానాం జనానాం స్వపాదాశ్రితానాం స్వభక్తి ప్రియానాం సముద్ధారణార్థం కలౌ సంభవంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సంసార సాగరంలో మునిగిపోయి అలమటిస్తున్న జనులను తన పాదాలను ఆశ్రయించిన తన ప్రియ భక్తులను ఉద్ధరించటం కోసము ఈ కలియుగంలో అవతరించిన ఆ ఈశ్వర స్వరూపుడైన సద్గురు సాయినాథునికి నమస్కరిస్తున్నాను. సదానింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాస్రావినం తీక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఎల్లప్పుడూ చేదుగా ఉండే వేప చెట్టు క్రింద నివసించటం ద్వారా ఆ చెట్టును అమృతాన్ని కురిపించేలా మరియు కల్పవృక్షం కంటే గొప్పదిగా మార్చిన ఆ ఈశ్వర స్వరూపుడైన సద్గురు సాయినాథునికి నమస్కరిస్తున్నాను. సదా కల్పవృక్షస్య తస్యాధిమూలే భవద్భావబుద్ధ్యా సపర్యాది సేవాం నృణాం కుర్వతాం భుక్తిముక్తి ప్రదంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఎల్లప్పుడూ ఆ కల్పవృక్షం మొదట్లో నివసిస్తూ నిన్ను దైవంగా భావించి సేవించే భక్తులకు ఇహలోక సుఖాలను మరియు పరలోక మోక్షాన్ని ప్రసాదించే ఆ ఈశ్వర స్వరూపుడైన సద్గురు సాయినాథునికి నమస్కరిస్తున్నాను. అనేకాశ్రుతాతర్కలీలా విలాసైః సమావిస్కృతేశానభాస్వత్ప్రభావం అహం భావహీనం ప్రసన్నాత్మభావం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. తర్కానికి అందని అసంఖ్యాకమైన లీలల ద్వారా తన దైవీక ప్రభావాన్ని చాటినవాడు, ఎటువంటి అహంకారం లేనివాడు మరియు ఎల్లప్పుడూ ప్రసన్నమైన ఆత్మస్థితిలో ఉండేవాడు అయిన ఆ ఈశ్వర స్వరూపుడైన సద్గురు సాయినాథునికి నమస్కరిస్తున్నాను. శతాం విశ్రమారామమేవాభిరామం సదా సజ్జనైః సంస్తుతం సన్నమబ్ధిః జనామోదదం భక్తభద్రం ప్రదంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం.
సత్పురుషులకు విశ్రాంతినిచ్చే తోట వంటివాడు, ఎల్లప్పుడూ సజ్జనులచే స్తుతించబడేవాడు, జనులకు ఆనందాన్ని మరియు భక్తులకు శుభాలను చేకూర్చే ఆ ఈశ్వర స్వరూపుడైన సద్గురు సాయినాథునికి నమస్కరిస్తున్నాను. జన్మాద్యమేకం పరబ్రహ్మ సాక్షాత్ స్వయం సంభవం రామమేవావతీర్ణం భవద్దర్శనాత్ సంపునీతః ప్రభోహం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. పుట్టుక లేనివాడు, అద్వితీయుడైన పరబ్రహ్మ స్వరూపుడు, స్వయంగా ఉద్భవించినవాడు మరియు సాక్షాత్తు శ్రీ రామచంద్రుని అవతారమే అయిన ఓ సాయి, నీ దర్శనం వల్ల నేను పవిత్రుడనయ్యాను. అట్టి సద్గురు సాయినాథునికి నమస్కరిస్తున్నాను. శ్రీ సాయి సకృపానిదే ఖిల నృణాం సర్వార్థ సిద్ధిప్రద యుష్మత్పాదరజః ప్రభావమతులం దాతాపి వక్తాక్షమః సద్భక్త్యా శరణం కృతాంజలిపుటః సంప్రాప్తితోస్మి ప్రభో శ్రీమత్సాయి పరేశ పాదకమలాన్ నాణ్యచ్చరణ్యం మమ. కృపానిధివి, జనులందరికీ సకల కోరికలను సిద్ధించేలా చేసేవాడవైన ఓ సాయి, నీ పాదధూళి యొక్క అపారమైన ప్రభావాన్ని వివరించడానికి ఆ బ్రహ్మదేవుడు కూడా సమర్థుడు కాడు. ఓ ప్రభు, భక్తితో చేతులు జోడించి నిన్ను శరణు వేడుతున్నాను. నీ పాదపద్మములు తప్ప నాకు వేరే దిక్కు లేదు. సాయి రూపధర రాఘవోత్తమం భక్త కామ విబుధద్రుమం ప్రభుం మాయయోపహత చిత్తశుద్ధయే చింతయామ్యహ మహర్నిశం ముధా. సాయి రూపమును ధరించిన ఆ రఘురాముని భక్తుల కోరికలను తీర్చే కల్పవృక్షము వంటి ఆ ప్రభువును నేను ధ్యానిస్తున్నాను. మాయ వల్ల మలినమైన నా చిత్తము శుద్ధి చెందటం కోసము నేను పగలు రేయి అహర్నిశము సంతోషముతో ఆ సాయినాథుని చింతిస్తున్నాను. శరత్సుధాంసు ప్రతిమం ప్రకాశం కృపాతపాత్రం తవ సాయినాథ త్వదీయ పాదాబ్జ సమాశ్రితానాం స్వచ్ఛాయయా తాపమపాకరోతు. ఓ సాయినాథ, శరత్కాలపు చంద్రుని వలె ప్రకాశించే నీ కృప అనే గొడుగు నీ పాదపద్మాలను ఆశ్రయించిన భక్తులపై చల్లని నీడను ప్రసరింపచేసి వారి సంసార తాపత్రయాలను పోగొట్టుగాక. ఉపాసనా దైవత సాయినాథ స్తవైర్యోపాసనినా స్తుతస్త్వం రమేన్మనో మే తవ పాదయుగ్మే భృంగో యథాబ్జే మకరందలుబ్ధః. నా ఉపాసనా దైవమైన ఓ సాయినాథ, ఉపాసని అనే నేను నిన్ను ఈ స్తోత్రములతో స్తుతిస్తున్నాను. మకరందం కోసం ఆశపడే తుమ్మెద ఎలాగైతే పద్మాన్ని అంటిపెట్టుకుని ఉంటుందో, నా మనస్సు కూడా అలాగే నీ పాద ద్వంద్వమునందే ఎల్లప్పుడూ రమించుగాక. అనేక జన్మార్జిత పాప సంక్షయో భవేద్వత్పాద సరోజ దర్శనాత్ క్షమస్వ సర్వానపరాధ పుంజకాన్ ప్రసీద సాయీస సద్గురో దయానిధే. ఓ దయానిధి సాయీష, నీ పాద పద్మ దర్శనం వల్ల అనేక జన్మల నుండి పేరుకుపోయిన పాపరాశులు నశించిపోతాయి. నా అపరాధాలన్నింటినీ క్షమించి నాపై ప్రసన్నుడవు గమ్ము. శ్రీ సాయినాథ శరణామృత పూర్ణచిత్త స్తత్పాద సేవ నిరతాః సతతంచ భక్త్యా సంసారజన్య దురితౌఘ వినిర్ఘతాస్తే కైవల్యధామ పరమం సమవాప్నువంతి. సాయిబాబా చరణామృతముతో ఎవరి చిత్తము పవిత్రం అవుతుందో, ఎవరైతే నిరంతరం భక్తితో ఆయన పాదసేవలో నిమగ్నమై ఉంటారో, వారు సంసార చక్రం వల్ల కలిగే పాప సముదాయం నుండి విముక్తులై అత్యున్నతమైన మోక్షస్థాయిని పొందుతారు. స్తోత్రమేతత్ పఠేత్ భక్త్యా యో నరః సన్మనః సదా సద్గురో సాయినాథస్య కృపాపాత్రం భవేద్భవం. ఎవరైతే ఏకాగ్రతతో భక్తితో ఈ స్తోత్రాన్ని నిరంతరం పఠిస్తారో వారు నిశ్చయముగా సద్గురు సాయినాథుని కృపకు పాత్రులవుతారు.